తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఒకవైపు పెన్గంగ, మరోవైపు ప్రాణహిత, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువన కురిసిన వర్షాలతో వరద ప్రవాహం పెరిగిపోతోంది. 44వ నంబర్ జాతీయ రహదారిపై బ్రిడ్జిని ఆనుకుని మరీ నది ప్రవహిస్తోంది. మరో 1/2 మీటర్ వరకు ప్రవాహం పెరిగితే రాకపోకలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నదులు, వాటి ప్రభావానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం మనం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు పెనుగంగ వద్ద ఉన్నాం. పెనుగంగ నది వద్ద చూసుకున్నట్లయితే భారీగా ఇన్ఫ్లో వస్తుంది. దీనికి సంబంధించి ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో వరద ప్రవాహం అంతకంతకు పెరగడంతో బ్రిడ్జిని ఆనుకొని ప్రవహించింది. ప్రస్తుతం అయితే మరో మీటర్ కనుక చేరితే ఈ బ్రిడ్జి పై నుంచి వెళ్ళి ఏదైతే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఎందుకు అంటే ఇది స్ప్రింగ్లతో నిర్మించి ఉన్న బ్రిడ్జి కాబట్టి ఒకవేళ ఎక్కువ కనుక వస్తే వన్ సైడ్ డైవర్షన్ చేసే అవకాశం ఉంటుందని అధికారులు అయితే ఇప్పటికే లెక్కలేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పెనుగంగ ప్రవాహం ఉదయం నుంచి ఇదే విధంగా కొనసాగుతున్నట్టుగా అధికారులు అయితే లెక్కలేస్తున్నారు. పైన ఈసాపూర్ డ్యామ్ ఉంటుంది, అక్కడ గేట్లు కనుక వదిలితే మరింత ఈ ప్రవాహం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ గేట్లు మూసివేసిన ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఈ విధమైన వరద వచ్చి చేరుతుంది. దీంతో ఈ జైనత్, బోరాజ్, అదేవిధంగా బేలా మండలాలకు సంబంధించి పెనుగంగ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆనందపూర్ కావచ్చు, అదేవిధంగా సాంగిడితో పాటు వివిధ పెనుగంగ పరివాహక ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. బ్యాక్ వాటర్ మూలంగా పత్తి, సోయాతో పాటు కంది పంటలు నీట మునిగిన పరిస్థితి. అయితే అవి ఆ నీళ్లు ఏదైతే మోకాల్లోతు, నడుముల్లోతు సైతం కొన్ని చోట్ల పంటల్లో నీళ్లు చేరడంతో పంటలు పనికి రాకుండా పోయే ప్రమాదం ఉందని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటు పెనుగంగ పరిస్థితి ఈ విధంగా ఉంటే కుమ్రంభీం జిల్లా సరిహద్దులో ప్రవహిస్తున్న వార్దా నది, అదేవిధంగా ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతుంది. మరోవైపు మంచిర్యాల జిల్లా, అదేవిధంగా నిర్మల్ జిల్లాలో ప్రవహిస్తున్న గోదావరి నది ఏదైతే ఉందో గోదావరి అటువైపు ఉగ్రరూపం దాల్చుతుంది. దీంతో పంట పొలాల్లో నీట మునిగాయి. బెజ్జూరు మండలంతో పాటు చెన్నూరు, కోటపల్లి ఆ వైపు సైతం పంటల్లో నీళ్లు చేరడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రతి ఏటా వర్షాలు ఈ విధంగా వస్తే పంటలు నీట మునగడం, అధికారులు అంచనాలు వేయడం కానీ పరిహారం మాత్రం అందడం లేదంటూ రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. లక్షల క్యూసెక్ల నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో పెనుగంగ ఉగ్రరూపం దాల్చిందని అయితే చెప్పచ్చు. అయితే మరింత పెరిగితే కనుక రాకపోకల పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు మట్టుకు వర్షాలు లేకపోవడం మూలంగా ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు తగ్గిపోవడం, ఎగువ ప్రాంతాల్లో సైతం వర్షాలు లేనట్టుగానైతే సమాచారం అందుతుంది. దీంతో పెనుగంగ అప్పటి నుంచి ఒకే స్థాయిలో ప్రవహిస్తున్నట్టుగా అధికారులు అయితే లెక్కలేస్తున్నారు. కింద ప్రాంతం ఏదైతే ఉందో ఆనందపూర్, అదేవిధంగా మహారాష్ట్రలోని దిగ్రాస్ మధ్య బ్రిడ్జి పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో అటువైపు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతోపాటు పెనుగంగ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ పంట పొలాలు మాత్రం బ్యాక్ వాటర్ మూలంగా పంట పొలాల్లో నీరు చేరడం రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇది ఇటు తెలంగాణ దొల్లారా, అటువైపు పిప్పల్కోటికి పెనుగంగ ప్రవహిస్తుంది. పెనుగంగ పరివాహక ప్రాంతాల రైతుల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 2 రోజులుగా కురిసిన వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతుంది. కడెం ప్రాజెక్టు, అదేవిధంగా కుమ్రంభీం ప్రాజెక్టుతో పాటు వట్టివాగు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతుంది. మరోవైపు స్వర్ణ ప్రాజెక్టుకు సైతం ఇటు గడ్డనవాగు, అదేవిధంగా మత్తడి వాగుతో పాటు సాత్నాల ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతుంది. పెనుగంగ పరివాహక ప్రాంతాల రైతుల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతుంది. మరింత పెరిగితే కనుక వేల ఎకరాల పంటలు నీట మునిగే ప్రమాదం ఉందని రైతుల్లో అయితే ఆందోళన వ్యక్తమవుతుంది. పెరిగితే కనుక ఈ ప్రవాహం పెరిగితే ఈ బ్రిడ్జిపై నుంచి సైతం రాకపోకలు నిలిపివేసే అవకాశం అయితే ఉంటుందని అధికారులు లెక్కలేస్తున్నారు. కానీ అప్పటి నుంచి ఈ విధంగానే ఉంటుంది కనుక వర్షాలు లేవు కనుక ఎలాంటి ప్రమాదం ఉండకపోవచ్చు, రాకపోకలపై ఎలాంటి ప్రభావం చూపకపోవచ్చు అనే అధికారులు అయితే లెక్కలేస్తున్నారు. ఇది పెనుగంగ ప్రవాహానికి సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు డొల్లా. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.